అందరికీ నమస్కారం. నేను శిరీష. ఆర్‌వీఆర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 11వ స్మార్త వేదోత్సవాల సందర్భంగా ఇక్కడ రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ ద్వారా 11వ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఇప్పుడు మనకి ఇక్కడ చాలా వరకు వేదత్వ పరీక్షలు, ఇక్కడ వేద విద్యార్థుల చేత స్మార్త పరీక్షలు, అలానే ఆహ్, ఆహ్, వారి వేద పఠనం ఎంతవరకు పరిణితి చెందింది అనేది కూడా పరీక్షల్లో నిర్వహిస్తూ, ఈ సందర్భంగా రజతోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. मुखे चारुहासं करे शङ्खचक्रं गले रत्नमालां स्वयं मेघवर्णं तथा दिव्यशस्त्रं प्रियं पीतवस्त्रं धरन्तं मुरारिं भजे वेङ्कटेशं सदा भीतिहस्तं मुदा जानुपाणिं लसन्मेखलं रत्नशोभाप्रकाशं जगत्पादपद्मं महत्पद्मनाभं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। अहो निर्मलं नित्यमाकाशरूपं जगत्कारणं सर्ववेदान्तवेद्यं विभुं तापसं सच्चिदानन्दरूपं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। పూజ్యులు, గురువులు అయినటువంటి శ్రీ తూములూరి సాయినాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ట్రస్ట్ గురించి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, క్రతువుల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ కృపా లక్ష్మావధానుల గారు ఆయన వేదాంగాలన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి తర్వాత కంచి పరమాచార్య స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి శిష్యులుగా ఆశ్రమ స్వీకారం చేశారు. 2001 సంవత్సరంలో వారు శ్రీశైలంలో సిద్ధి పొందడం జరిగింది. వారు అనేక మంది శిష్యులకి, అనుయాయులకి వారు మార్గదర్శకులుగా ఉండి అనేకమైన జీవితాలని తీర్చిదిద్దడం జరిగింది. వారి ఆశయ సాధనం కోసం అని చెప్పి 2001లో 25 సంవత్సరాల క్రితం వారి పేరుతో శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ అని పేరు పెట్టి శ్రీ స్వామివారు వేదాభివృద్ధి చేసినటువంటి ఆ కృషిని అది కొనసాగించాలనే దృష్టితోటి తెలంగాణ ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలో కూడా గత 25 సంవత్సరాలుగా వేద పరీక్షలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో 20 సంవత్సరాలుగాను, 16 సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతంలోనూ ఈ సభలు నిర్వహిస్తున్నాం. అట్లాగే మా ట్రస్ట్ తరఫున స్మార్త సభలు కూడా 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ స్మార్త సభలు చేయాలి, ఇట్లా మీ సంస్థ ద్వారా జరగాలని శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆదేశం ప్రకారం గత 11 సంవత్సరాలుగా మేము ఈ స్మార్త సభలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్మార్త సభల నిమిత్తంగా
4 కక్షల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ దాదాపుగా 200 మంది విద్యార్థులు పంచదశ కర్మల్లో ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు తీసుకున్నారు. కిందటి నవంబర్ ఈ సంస్థ యొక్క రజతోత్సవాలు ఒక 2 నెలల క్రితం స్కందగిరి పద్మారావు నగర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆవరణలో మేము ఈ రజోత్సవాలు నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా 500 మంది విద్యార్థులు 4 వేదాల్లోనూ ఆ వేదం యొక్క శాఖలన్నిటిలోనూ కూడా పరీక్షలు ఇచ్చారు. ఈ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రాంత గవర్నర్ గారు, అట్లాగే ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు, ఐటీ మినిస్టర్ శ్రీ దిద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, పెద్దలు చాలామంది సభకి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా రజతోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగానే ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ స్మార్త సభలు ఇక్కడ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వనస్థలిపురంలో ఈ దేవాలయంలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. 4వ తేదీ ఆదివారం నాడు జరిగేటువంటి సమాప్తి కార్యక్రమంలో శ్రీ 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 పరవకొట్టై శ్రీమద్ చిన్న ఆండవన్ స్వామి వారు, వీరు శ్రీరంగం పౌనరీకపురం స్వామి ఆశ్రమంలో అక్కడ ఉంటారు, వారు ఇచ్చేస్తున్నారు. వారి అనుగ్రహ భాషణ ఉంటుంది. అట్లాగే శ్రీ 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 ప్రభుదత్త మహారాజు గారు శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి నారాయణ ఆశ్రమం వారు కూడా విచ్చేస్తున్నారు. ఈ సభకి ముఖ్య అతిథిగా కేవి రమణాచారి గారు, విశ్రాంత ఐఏఎస్, అట్లాగే అద్వైత సిద్ధి రత్నాకర బ్రహ్మశ్రీ డాక్టర్ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు, శ్రీ అరవింద సుబ్రహ్మణ్యన్ గారు, వీరు ప్రాంతీయ ధర్మాధికారి కామకోటి పీఠం, అలాగే పురోహిత సార్వభౌమ ప్రొఫెసర్ శ్రీ మార్తి వెంకటరామ శర్మ గారు, ప్రసిద్ధ న్యూమరాలజిస్టు శ్రీ శిష్టా జయశంకర్ గారు, ఆత్మీయ అతిథులు శ్రీ మధు యాష్కిగౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శ్రీ కె లక్ష్మయ్య గారు, చైర్మన్ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వీరు, శ్రీ లింగం రమేష్ గారు, ప్రసిద్ధ వ్యాపారవేత్త, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్మార్త విద్వాంసులు, స్మార్త ఆగమ చక్రవర్తి, విద్యా శిరోమణి బ్రహ్మశ్రీ ఎల్లంబట్ట సీతారామ శర్మ గారికి మా జనార్దనానంద సరస్వతి స్వామి స్మారక పురస్కారం వారికి, ఆ సత్కారం వారికి చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా 4/1/2026 10 గంటల నుంచి 1 గంట వరకు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వనస్థలిపురం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సుల్ని తీసుకోవాల్సిందిగా, అట్లాగే విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా, ఈ స్వార్థ పరీక్షల్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ
ప్రార్థిస్తాను. ప్రస్తుతం ఇక్కడ 11వ స్మార్త విద్వత్ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా కూడా ఇక్కడ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ చైర్మన్ శ్రీ సాయినాథ శర్మ గారు కూడా పాల్గొని ప్రతి విద్యార్థుల్ని కూడా ప్రోత్సహిస్తూ వారికి యజుర్వేదంలో ఉన్నటువంటి శాస్త్రాల మీద పటుత్వాన్ని కూడా పరీక్షిస్తూ వారికి ముందు ముందు కూడా ఈ ఆధ్యాత్మిక ఆ, రంగంలో ఆధ్యాత్మిక ఈ విద్యలో కూడా వారు పరిణితి చెందేటటువంటి విధంగా ప్రోత్సహిస్తూ వారిని ఇక్కడ ఈ క్రియాశీలకంగా ఇంత గొప్పగా తీర్చిదిద్దడం అనేది నిజంగా విశేషమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో గోపూజతో మొదలైనటువంటి ఈ కార్యక్రమము గురువందనం అట్లానే జ్యోతి ప్రజ్వలన అందరూ పండితులు ఇక్కడ చేరి వారికి మంచి మంచి కార్యక్రమాలను కూడా ఇక్కడ చేస్తూ చాలా చక్కగా ఆ, చేస్తున్నారు. అట్లానే ఈ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సాయినాథ శర్మ గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడం చాలా వరకు కూడా సంతోషదాయకంగా కనిపిస్తోంది. ఎంతో వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వెనక చూడొచ్చు చాలామంది స్టూడెంట్స్ వేదాలను నేర్చుకున్నటువంటి ఎవరైతే బ్రాహ్మణత్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి గురువుల దగ్గర ఈ పరీక్షలలో వారి వారి యొక్క పరిణితిని వారు పరీక్షించుకుంటున్నారు. చాలా బాగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతో వైభవపేతంగా ఈ ట్రస్ట్ ద్వారా ఈ వనస్థలీపురంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో చాలా గొప్పగా జరుగుతున్నాయి. నమస్సదసస్పతజే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సభాయై నమః. కాంచీ శంకరాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో బ్రహ్మీభూతులు వారి యొక్క మార్గదర్శనంలో నడిచి మనందరికీ ఆ మార్గాన్ని చూపించినటువంటి శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతో శ్రీ జనార్దనానంద సరస్వతి స్మృతి ట్రస్ట్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలో సనాతన వైదిక ధర్మ పరిరక్షణ నిమిత్తమై ఆ మార్గంలో నడిపించేటువంటి ఒక గొప్ప సంస్థ. ఎందుకంటే మానవుడు తన యొక్క జీవనాన్ని సార్థకత చేసుకోవాలి అంటే కర్మాచరణ చేయాలి. అటువంటి కర్మాచరణ చేయాలి అంటే మనకి ఆపస్తంభాది మహర్షులు కొన్ని ప్రధానమైనటువంటి కర్మల్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. వాటినే మనం పంచదశ కర్మలు అనే పేరుతో లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. అయితే వేద పాఠశాలలు, శ్రోత పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు వాటి యొక్క ఆవశ్యకత ఎంత ఉందో వాటికంటే అత్యంతమైనటువంటి ఆవశ్యకత ఈ స్మార్త పాఠశాలలకి ఉన్నదే అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే దీని ద్వారానే మిగతావన్నీ కూడాను మానవుడు పొందడానికి సాధ్యం. అటువంటి స్మార్త విద్యని అభ్యసించినటువంటి పిల్లలకి ప్రోత్సాహంగా ఉండాలి, వాళ్ళకి మంచి విద్యని ఇప్పించేటువంటి సుశిక్షితమైనటువంటి గురువుల్ని కూడా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్మార్త పరీక్షలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా అభినందనీయం, మనకి చాలా గర్వకారణం. ఇది మన చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు మన రజతోత్సవ సభల్లో చాలా దగ్గరుండి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారకులు. మరొక్కసారి మన ట్రస్ట్ తరఫున ఆ సభలు దిగ్విజయంగా జరిపినందుకు కూడా మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు జనవరి 2వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అనేటువంటి స్మార్థ వేదత్వ పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకి స్వామివారి మనవడు స్వామివారి మనవడు జగన్నాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి? నమస్కారం అమ్మ. ఈ జనార్దనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ అనేది జనార్దన స్వాముల వారి ఆశీస్సులతో ఉత్పన్నమైంది. నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ తరఫున తెలంగాణ ప్రాంత వేద సభ, రాయలసీమ ప్రాంత వేద సభ, ఆంధ్ర ప్రాంత వేద సభ, అలాగే ప్రతి సంవత్సరం ఒక స్మార్త పరీక్షా సభ, ఈ 4 నిర్వహణ జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక వార్షిక సంధ్యావందన శిక్షణా శిబిరము, ఈ 5 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్మార్త సభ ఆరంభమై 11వ సంవత్సరం ఇది. దీనికి సుమారుగా ఒక 200 మంది దాకా అభ్యర్థులు హాజరైనారు. యజుర్వేద శాఖకు సంబంధించినటువంటి స్మార్త పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి స్మార్త విద్యార్థులు రకరకాలైనటువంటి పంచరస కర్మలకి సంబంధించినటువంటి విభాగాన్ని చదువుకొని దానికి ఏదైతే నిర్దిష్టమైనటువంటి సిలబస్ ఉందో దాన్ని కూడాను వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు ఈ ఏడాదల్లా చదువుకున్నది వచ్చే ఏడాది పరీక్షిస్తారు. గత ఏడాదిలో చదువుకున్నది ఈ ఏడాది మన దగ్గర పరీక్ష ఇస్తున్నారు. అలా వీళ్ళు ప్రవేశ, కోవిద, పరిచయ దగ్గర నుంచి మొదలైతే పరిచయ, ప్రవేశ, కోవిద అని ఇలా వేరియస్ లెవెల్స్లో ఉంటాయి. ఆయా కోర్సెస్ పూర్తి చేసినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పరీక్షలు ఇస్తున్నారు. ఇది ఈ ట్రస్ట్ చైర్మన్ గారు తుమ్మలూరు సాయినాథ శర్మ గారు, సెక్రటరీ గారు పసుమర్తి బ్రహ్మానంద శర్మ గారు, ఇంకా మిగతా అందరూ కూడా పరివారం కలిసి ఈ కార్యక్రమాలు అవి చేస్తున్నారు. దీనికి ప్రధానంగా కంచికామకోట పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ఈ వనస్థలిపురం వెంకటేశ్వర స్వామివారి కంచికామకోట పీఠ పరిపాలితమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో 3 రోజులు త్రిదినాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 2, 3, 4 తారీఖులు ఇవాళ గోపూజతో ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడే పరీక్షలు ఆరంభమైనాయి. ఇవాళ రేపు పరీక్షలు అయిన తర్వాత 3వ రోజు అనగా 4వ తారీఖు నాడు వీళ్ళందరికీ కూడాను పట్టప్రదానాల కార్యక్రమం ఉంటుంది. దీంట్లో పెద్దలు ముఖ్యులైనటువంటి వాళ్ళు కొంతమంది హాజరవుతున్నారు. దాంట్లో భాగంగా త్రిపుర గవర్నరు ఇంద్రసేనారెడ్డి గారు రేపు వేయించేస్తున్నారు. అలాగే మన కేవి రమణాచారి గారు ఎన్నో బాధ్యతలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు టీటీడీ ఈఓగా మన సంయుక్త రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ గొప్ప గొప్ప పదవులను అలంకరించినటువంటి రమణాచారి గారు దయచేస్తున్నారు. అలాగే ఆండవన్ పీఠాధిపతులు వారు దయచేస్తున్నారు. మన కంచిపీఠం ధర్మాధికారి గారు వారు దయచేస్తున్నారు. కంచిపీఠం శ్రీకార్యం గారు అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వారు దయచేస్తున్నారు. పండితులు రకరకాల వాళ్ళు దయచేసి ఇక్కడ చక్కగా దీంట్లో పాల్గొని పిల్లలకు కావాల్సినటువంటి చక్కటి విశేషాలన్నీ కూడాను తెలియపరిచి ఈ సభను జయప్రదం చేయడానికి వాళ్ళంతా కూడాను దోహదపడుతున్నారు. కంచిపీఠాధిపతుల ఆశీస్సులతో, జనార్దన స్వాముల వారి ఆశీస్సులతో, స్థానిక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ పిల్లలంతా కూడాను ఇతోధికంగా వృద్ధిలోకి వచ్చి మన విద్యార్థుల సంఖ్య పెరిగి స్మార్త విద్య పెరగాలని కోరుకుంటూ మనకి ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తున్న వాళ్ళ కృతజ్ఞతలు కూడాను మేము పేరున మేము తెలియపరచుకుంటున్నాం. ఇది ఈ కార్యక్రమం తాలూకు సంక్షిప్త వివరణ. తర్వాత స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారని. స్మార్త విద్యలో భాగంగా మనందరికీ తెలిసిన విషయమే. నామకరణం దగ్గర నుంచి మొదలైతే వివాహ పర్యంతం లోపల 15 సంస్కారాలు ఉంటాయి. ఈ 15 సంస్కారాలకి పంచరస కర్మలు అంటారు. అలాగే ఇప్పుడు మామూలుగా మనకెలా అయితే మనం కళ్యాణం వగైరాలు మనం చేసుకుంటామో అట్లానే భగవత్ కళ్యాణం కూడాను మన దాంట్లో ఉన్నటువంటి భాగం గనక రేపు అలవేలమంగా పద్మావతి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక దేవత కళ్యాణం చేస్తాం. రేపు సాయంకాలం ఆ కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకి చక్కటి భగవద్బంధువులు అందరూ కూడాను దయచేసి ఆ కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి అందరూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం.
వనస్థలీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ 11వ స్మార్థ విద్వత్ సభలు జరుగుతున్నాయి. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు పాల్గొంటున్నారు. వేద విద్యకు సంబంధించినటువంటి ఉత్తీర్ణత శాతం ఎంతవరకు ఉందో కూడా ఇక్కడ వారికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మనతో పాటు కృష్ణకిషోర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రేపు ఎల్లుండా కూడా ఎంతమంది విచ్చేస్తున్నారు, విద్యార్థులకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చెప్పండి. నమస్తే అండి. ముందుగా ఆర్వీఆర్ సంస్థకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మేము జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్టు గత 25 సంవత్సరాలుగా తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతంలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నాము. మొన్న మధ్య కంచి స్వామివారి ఆదేశానుసారం వారి అనుగ్రహంతో స్కందగిరిలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మా రైతోత్సవాలు జరుపుకున్నాం. అక్కడికి దగ్గర 600 మంది విద్యార్థులు, 100 మంది వేద పండితులు అండ్ భక్తులు ప్రతి పూట కూడా 2000 మంది దాకా అక్కడికి రావడం జరిగింది. వేదాభిమానులు చాలామంది వారి యొక్క సహాయ సహకారాలతో ఆ రైతోత్సవాల్ని మేము చాలా విజయవంతంగా నిర్విఘ్నంగా స్వామివారి కృప వల్ల జరుపుకున్నాము. అలాగే మాకు మా జనార్దనానంద స్వామి ట్రస్ట్ నుంచి మేము ప్రతి సంవత్సరం ఒక 5 కార్యక్రమాలు ముఖ్యంగా జరుపుకుంటాం. ఒకటి తెలంగాణ వేద సభలు తెలంగాణ ప్రాంతంలో, అలాగే రాయలసీమ వేద సభలు రాయలసీమ ప్రాంతంలో, అలాగే తెలంగాణ, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ఈ 3 కూడా కలిపి స్మార్త సభలు. ఈ స్మార్త సభలు మన తొగుట మాధవానంద స్వామి వారి ఆదేశానుసారం ఆయన కోరిక మేరకు మేము స్మార్త సభలను కూడా టేకప్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మరి నిర్విఘ్నంగా జరుపుకున్నాము. అలాగే ఈ సంవత్సరం 11వ స్మార్త మహాసభలు, అది శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనస్థలిపురంలో మరి ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. జనవరి 2, 3, 4 తారీఖుల్లో వేదాభిమానులందరికీ కూడా ఇదే మా సాదరపూర్వక ఆహ్వానం. రేపు స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి వారంతా కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే తప్పకుండా మా కుంట్లూరు వేదవ్యాస పాఠశాలని సంప్రదించగలరు. అక్కడ అందరూ కూడా ఈ శని ఆదివారాల్లో పెద్దవాళ్ళకు కూడా ఈ వేదాధ్యయనం వాటి గురించి ఉపదేశించడం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక భగవంతుడి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని ఉంటాయని, అలాగే వేదాభిమానులందరికీ కూడా మరి సహాయ సహకారాలు అందించారు ఇప్పటిదాకా, అలాగే కంటిన్యూ చేస్తారని వారందరి ఆశీస్సులతో మేము మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఆర్ సంస్థ వారికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. గణాధ్యక్షాయ నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇవాళ రోజున శ్రీ జనార్దనానంద స్వామి సరస్వతి వారి శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి ట్రస్ట్లో శ్రీరామాయణ పారాయణం గురించి వచ్చానండి. పారాయణం చాలా బాగా జరిగింది. ఇక్కడ అలానే స్మార్త సభలు జరుగుతున్నాయి. స్మార్త సభల్లో పిల్లలు చిన్న పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, బాగా నేర్చుకొని పార్టిసిపేట్ చేస్తున్నారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదం అంటారు, అలాంటిది గురువులు ఎంతమంది కష్టపడుతున్నారు, పీఠాధిపతులు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మనందరం భాగంగా ప్రతి ఒక్కరూ చేయి వేసి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ఇలాంటి ట్రస్ట్లకి వెనక నుండి చేయూతనిచ్చి వారికి ప్రోత్సాహంగా మనం వాడు తోడుగా నిలబడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామండి. మేమందరం కూడా అందుకనే వాల్మీకి రామాయణ పారాయణం అని, సుందరాకాండ అని, పిల్లలకి హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇవన్నీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు క్విజ్ అంటే ఏమిటి, క్విజ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తాము, దానివల్ల లాభం ఏంటి, 2-3 నిమిషాల్లో చెప్పేస్తాను. ఇప్పుడు మనకు అన్ని విషయాలు అందరూ చదివితే లేకపోతే వింటేనే తెలుసుకుంటాం కదా, ఎవరన్నా మాట్లాడితే తెలుస్తుంది, అవునా? అందరికీ తెలియదు. కానీ క్విజ్లో ఏమిటి, నేను అడిగిన ప్రశ్నకి ఎవరికో ఒక్కళ్ళకి సమాధానం తెలిసిందనుకోండి, అప్పుడేమవుతుంది, మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అవునా?
నేను ఒక సరదాగా ఒక మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను. రామాయణం ఎవరు రాశారు? సో మీరు అందరూ చెప్పగలిగారు కదా. అలాగే మొట్టమొదటి కవి ఎవరు? కాళిదాసు. సో మీరందరికీ తెలియదు, కానీ ఇప్పుడు అతను చెప్పడం మూలంగా కాళిదాసు, అవునా కదా. సో ఇలాగే కొన్ని కొన్ని ప్రశ్నలు మనం వేస్తాం. ఆ ప్రశ్నలకి నేను అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైతే అడిగామో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎవరైతే సమాధానం చెప్తున్నారో సరి అయిన సమాధానం చెప్పిన వాళ్ళ పేరు నోట్ చేసుకుంటాము. ఆ అబ్బాయికి వారి పాఠశాలకు కూడా, అంటే ఒక అబ్బాయి సమాధానం సరి అయిన సమాధానం చెప్పాడు అనుకోండి, అతనికి ఒక బహుమతి. అతనితో పాటు అతని పాఠశాలకు కూడా ఒక బహుమతి వస్తుందన్నమాట. అర్థమైందా? కాబట్టి కొంచెం క్రమశిక్షణతోటి నేను చెప్తా అని కానీ అనకుండా అడిగిన వాళ్ళని చెప్పండి. మనం అసలు ఏం తెలియాలి, మనకేం తెలియాలి అసలు? ఇప్పుడు కన్యాకుమారి అన్నాడు కదా ఒక అబ్బాయి. కన్యాకుమారి ఎక్కడుంది చెప్పండి? తమిళనాడులో ఎక్కడుంది? మన దక్షిణ దిక్కులో ఎక్కడుంది? సముద్రం అంచునే ఉంది అక్కడ, అవునా? ఆ మామూలుగా అయితే ఆ సముద్రానికి ఏం పేరు చెప్తారు? ఆ సముద్రాన్ని ఏం పేరు చెప్తారు? ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ తెలుగులో ఏం చెప్పుకుంటాం? హిందూ మహాసముద్రం అంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి, కన్యాకుమారి కొంచెం ముందరే ఒక ఊరు ఉంది, అది చాలా గొప్ప ఊరు. అది కాదు, రామేశ్వరం. ఎవరు? అది సంగతి. రామేశ్వరం ఉంది కదా, అతని పేరు రాసుకోండి అమ్మా, అతని పేరు రాసుకోండి. రామేశ్వరం ఉంది కదా, రామేశ్వరం ప్రత్యేకత ఏంటి? కూర్చొని చెప్పనన్నా. రామేశ్వరం ప్రత్యేకత ఏంటి? రాముల వారు ప్రతిష్ఠించి అక్కడి నుంచి వారధి కట్టారు, అవునా? దాన్ని ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? శ్రీరామ వారధి, శ్రీరామ సేతు. అది పవిత్రం అయిపోయిందా? ఇప్పుడు అర్థమైంది కదా. మనం దేన్నైనా కూడా పవిత్రత ఆపాదించుకునేటువంటి తెలివితేటలు మనకు దేవుడిచ్చాడు. అది ఎలా వస్తుంది? చదవడం, వినడం వల్ల వస్తుంది. ఇప్పుడు క్విజ్ యొక్క అర్థం దాని ప్రధాన లక్ష్యం తెలిస్తే మీకు, ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని హిందూ సముద్రం అనరు, దాన్ని రామసేతు సాగరం అంటారు. రామాయణం, అవునా? రామాయణంలో ఎన్ని పర్వాలు ఉంటాయి? ఎన్ని పర్వాలు ఉంటాయి రామాయణంలో? ఎవరు చెయ్యెత్తిన వాళ్ళకి అడుగుతాను. రామాయణంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? రామాయణంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి చెప్పండి. 18 పర్వాలు రామాయణంలో. 7 పర్వాలు. ఇంకా ఎవరు చెప్తారు? రామాయణంలో ఎన్ని పర్వాలు ఉంటాయి? 11. ఎన్ని పర్వాలు? 64 కాదు. రామాయణంలో ఎన్ని పర్వాలు ఉంటాయి? రామాయణంలో పర్వాలు కాదు, వాటిని ఏమంటారు? మరి మీరు ఏమన్నా చెప్పాలి కదా. అయ్యో క్విజ్ మాస్టర్ తప్పు చెప్తా, అయ్యా అది కాదండి, పర్వాలు ఉండవండి అని చెప్పాలి కదా. పర్వాలు దేంట్లో ఉంటాయి? అవునా? భాగవతంలో ఏముంటాయి? ఇది ప్రశ్న, దీని బహుమతి ప్రశ్న ఇది. భాగవతంలో ఉన్న అధ్యాయాల్ని ప్రధానంగా వాటిని ఏమంటారు? ఎవరు చెప్తారు? నేను ఈ వరుసలో అడుగుతున్నాను, ఎవరు చెప్తారు? ఈ వరుసలో భాగవతంలో ఉన్నటువంటి, ఇప్పుడు రామాయణంలో కాండలు, భారతంలో పర్వాలు, భాగవతంలో ఏముంటాయి? ఇంకా 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 ఎవరు? కాదు, స్కందాలు అంటారు వాటిని, అవునా? సో ఇది క్విజ్ మాస్టర్కి, మీకు రాలేదు కాబట్టి నాకు మార్కులు. సంగీతము, ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో అంతా మా పిల్లలందరికీ ఇంగ్లీష్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం అండి.
టెన్ 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 డెడెన్ డొడొన్ 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 పాడేస్తుంటారు. వాళ్ళకి మన భారతీయ సంగీతం యొక్క గొప్పతనం, అందబయ్య కృతుల గురించి, త్యాగయ్య కృతుల గురించి, రామదాసు కీర్తనల గురించి చెప్పాలి. ఇవన్నీ మీరు ఎలా చెప్పగలుగుతారు? మీకు తెలిస్తే చెప్పగలుగుతారు కదా. మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతున్నారు అందరు కూడా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అయిపోయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. ఒకసారి కూర్చోండి, అవి పంపిస్తున్నాను. ఇప్పుడు మీకు దీని పట్ల అవగాహన కలగాలి అంటే ఏం చేయాలి? మీరందరూ సినిమాలు చూస్తారా లేదా? చూడమని చెప్పకండి ఎవరు కూడా. అందరు సినిమా చూస్తారు కదా. సినిమాల్లోంచి కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అవునా? నేను ఒక విషయం తెలుసుకోదలుచుకుంటాను, నేర్చుకుంటాను అంతే. దాని గురించి ఏమనుకోవాలి? ఒక్కసారి కమిట్ అయితే అర్థమైందా? సినిమాల్లోంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇదే మీకు మీ విద్య గురించి ఆలోచించుకోండి ఒక్కసారి. ఈ పూట నాకు ఇది వచ్చేయాలి, నీ పూట ఈ పుస్తకం చేసేయాలి, ఈ పూట ఈ పద వినోదం అని ఒకటి తయారవుతుంది. అంటే గళ్ళతో గడి నుడి అని వస్తాయి. ఈ పూట ఇది కంప్లీట్ చేసే పడుకుంటా నేను. ఇట్లా చేసుకుంటూ పోతే మీలో భాషతోటి పరిచయం ఏర్పడుతుంది. భాషతో పరిచయం అయితే శబ్ద సంపద పెరుగుతుంది, అంటే వొకాబులరీ పెరుగుతుంది. అప్పుడు మీరు మంచి కథ చెప్పేవాళ్ళు అవుతారు. మీరు సత్యనారాయణ కథ చెప్పితే అందరూ ఇలా నోరు పెట్టుకుంటా అవునా అలాగా అని వింటారు. అందరు చప్పట్లు కొట్టండి. పగలంతా నేర్చుకున్న విషయాలన్నీ ఏమవుతాయి? రాత్రి పడుకునేటప్పుడు పోవు, లోపలికి వెళ్ళిపోతాయి అవి. ఎలాగా? మీరు ఇంట్లో అమ్మ పాలు కాచి తోడు పెడుతుంది, రాత్రి తెల్లారిదాకా కదలకుండా ఉంటాయి. అవి కూడా నిద్రపోతున్నాయిగా. తెల్లారిసరిగా అవుతుంది, పెరుగు అవుతుంది. పెరుగు నుంచి మేగడ వస్తుంది, మేగడ నుంచి వెన నుంచి నెయ్యి, తర్వాత ఏమైనా అవుతుందా? నెయ్యి వినియోగం అవుతుంది, యాగానికి ఉపయోగిస్తాం, మన భోజనానికి ఇక్కడ జఠరాగ్నికి వేస్తాము. ఇది లక్ష్యం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? క్విజ్లో ఎలా ఉంది? క్విజ్ ఎలా ఉంది? ఇప్పుడు క్విజ్తో పాటు 4 విషయాలు తెలిసాయి కదా. ఈసారి ఈ క్విజ్ మీకు ఆన్లైన్ ఏర్పాటు చేస్తాం. ఎంతమంది రెడీగా ఉంటారు చెప్పండి? ఆన్లైన్ క్విజ్ చెప్పండి. అలాగే ఏ కథలు చదవాలి, ఏ కథలు చదవాలి, ఏ కథ చెప్పాలి, ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.